2000 రూపీస్ ఇంక్రిమెంట్ చేసేవాళ్ళు మా ఆయనకైతే. ఎందుకంటే అంత పర్ఫెక్ట్గా చేసేవాళ్ళు. ఆ విధమైన ఒక లైఫ్ స్టైల్లో ఈవినింగ్ వచ్చేసిన తర్వాత ఏదో ఒక బిజినెస్ చేద్దాము అన్నప్పుడు ఫస్ట్ స్టార్ట్ చేసిన బిజినెస్ శారీస్ బిజినెస్ ఆయన దగ్గర స్టార్ట్ చేయించా. ఓన్లీ బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు ఊరికనే మనం వెళ్ళగానే శారీస్ ఇచ్చేస్తారు. మనకి ఏం చేయాలా? ఇన్వెస్ట్మెంట్ చేయాలా. ఆ ఇన్వెస్ట్మెంట్ కోసం మనీ పరంగా చూస్తే మనీ ఏది ఉండదు. వచ్చిన శాలరీస్ మనకి ఆ పూటకి ఆ నెలకు అడ్జస్ట్ అవుతాయి. కాబట్టి ఇంక మన ఇంట్లో ఎక్స్ట్రా ఉండేది అని చూస్తే మన ఇంట్లో వేసిన అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్న నగలు పరిపూర్ణంగా అందించడం జరిగింది. ఎలా అంటే మనం సక్సెస్ అయిపోతాం, ఈ నగలు పెట్టుకొని ముందుకు వెళ్ళిపోతామని. కానీ ఏదైతే నేను మళ్ళీ కంటికి తిరిగి చూడలేదు, తిరిగి రాలేదు అవి ఇంటికి. అది ఫెయిల్యూర్ అయిపోయినా పర్వాలేదు. అంటే అక్కడ ఇచ్చేసిన తర్వాత మనం తీసుకునే కెపాసిటీ నా దగ్గర లేదు. మా శారీస్ అయితే ఎక్సలెంట్ వెళ్ళిపోతాయి. మళ్ళీ సార్ వెళ్ళి నన్ను తీసుకురమ్మంటే ఏం చేస్తాను? ఏం తెలియదు. అసలు తీసుకునే కెపాసిటీ నా దగ్గర లేదు. కాబట్టి ఇది మనకు సెట్ అవ్వదని అక్కడ వదిలేశాడు. సెకండ్, థర్డ్, ఫోర్త్ అని ఏదేదో చిన్న చిన్నవి ఏదో ఒకటి చేస్తూనే ఉన్నారు. మొత్తం అయిపోయి మామూలుగా మంచిగా ఉన్నాము. కానీ అన్ని బిజినెస్ చేసి ఏమయ్యాం? అప్పులు అయ్యాము, నగలు పోగొట్టుకున్నాం. ఇంకా మనం బిజినెస్ చేసి ముందుకు రాగలుగుతామా? ఎవరికంతా ఆశలు ఉన్నాయి? బాగా పెట్టుబడులు పెట్టి ముందుకు వెళ్ళిపోతామని ఆశలు ఏమన్నా ఉన్నాయా? ముందు తుడిచేయండి. ఇంకా అన్నీ ఆన్లైన్ అయిపోయినాయి. ఇంకేది అలాంటి ప్రయత్నాలు చేయొద్దు. ఆ రోజే కొంచెము కాల్చుకున్న తర్వాత తెలుసుకున్నాము. పెద్దవాళ్ళు అయితే చెప్తూనే ఉన్నారు, కానీ వాళ్ళ మాట కూడా మేము వినలేదని. కొన్ని రోజులు నాన్న కూడా చాలా వరకు బాధపడుతూ మాట్లాడుకోకుండా అలా జరిగిపోయినాయి. ఆ తర్వాత ఓమన్కి వెళ్ళిపోయాడు ఆయన. ఇలా చెప్తూ ఉన్నారు. ఎందుకంటే మనీ పరంగా కొంచెం స్టడీ ఉన్నప్పుడు బాగానే ఉన్నాం. మనీ తగ్గిన వెంటనే ఏమైంది? ఇంట్లో ఉన్న వాళ్ళ చూపులంతా బాగా పెద్దగా చూస్తారు. మనల్ని చూడరు, తక్కువైపోయాం. ఉన్నదాన్ని కూడా మేమే కోల్పోన్నాం. మా వరకు చూస్తే పర్వాలా, మాది జాయింట్ ఫ్యామిలీ. పిల్లల పరంగా కూడా అది చెందింది. అది ఎవరు తప్పది? మన తప్పు వల్ల పిల్లలకు కూడా అలాంటి పెయిన్ వాళ్ళు కూడా అనుభవించారు. ఈ రోజుకి వాళ్ళకి గుర్తుంటాయి. అలాంటి పెయిన్ఫుల్ అయిన లైఫ్ నేను ఇచ్చిన తర్వాత, బుద్ధి వచ్చిన తర్వాత, ఆ ఓమన్ అనే కంట్రీకి వెళ్ళిన తర్వాత డబ్బులు అక్కడ స్టార్ట్ అయినాయి. కానీ డబ్బు పరంగా ఇది కాదు, ఒక ఇండస్ట్రీ ఏదో ఒకటి ఉంది, మనకి దేవుడు ఏదో ఒకటి ఇస్తారు అని చెప్పి ప్రతి గుడికి వెళ్ళి దేవుడిని కోరుకుంటే ఉండేదాన్ని. అలా కోరుకున్నప్పుడు మేడం చెప్పినట్టు అదృష్టం ఉండాలన్నట్టు నా ఇంటికి అదృష్టం వచ్చింది. మిస్సెస్ రేణు మేడం అక్క మా ఇంటికి వచ్చి వెస్టేజ్ అని ఒక ఆపర్చునిటీ ఇవ్వడం జరిగింది. అక్క వచ్చి ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు నీకు లో బీపీ ఉంది, కాల్షియం ఉంది, రక్తం తక్కువ, అది తక్కువ, తిను అనేది తిన్నాను. నాకు అదే చెప్పింది, నేను అదే చేశాను. తర్వాత మాత్రం చెప్పింది మీటింగ్కి రా అంటే మీటింగ్కి వస్తే ఏముంటుంది? మళ్ళీ ప్రోడక్ట్ గురించే కదా చెప్తారు, దానికి మనం ఎందుకు వెళ్ళేది, టైం వేస్ట్ అని చెప్పి మీరు ఎంతమందిని పిలిచారో కానీ అక్క మాత్రం నన్ను 1.5 years పిలిచింది. ఈ 1.5 సంవత్సరం ఒక లేడీ ఎన్ని రీజన్లు చెప్పుకుంటుందో అన్నీ నేను చెప్పాను. ఎండగుందని ఒకరోజు, పిల్లలు ఉన్నారని ఒకరోజు, అమ్మోళ్ళ ఇంట్లో ఉన్నాను ఒకరోజు, ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి. వస్తానని చెప్పి మాత్రం రాకుండా ఉండను. అలా అంతా చేయను. రానంటే రాను, రీజన్స్ చెప్పేదాన్ని. అలా 1.5 years అయిన తర్వాత లాస్ట్ ఒకసారికి అక్కకి కోపం వచ్చి నాకు అవార్డు ఇస్తున్నారు, అట్లీస్ట్ ఈ రోజన్నా రా అని అవార్డు ఫంక్షన్కి ఇన్వైట్ చేసింది. మొట్టమొదటిసారిగా సార్ లేకుండా చెన్నై సెంట్రల్ దిగి మెడ్రాస్ యూనివర్సిటీకి వాళ్ళ మామ కూతురిని పంపించాడు తోడు. ఫస్ట్ జర్నీ సార్ లేకుండా అదే. మీరందరూ అనుకోవచ్చు మేడం వేరుగా వెళ్తున్నారని, నాకు కూడా తెలియదు. అక్కడ దిగితే నాన్న ఉంటాడు, ఇక్కడ ఉంటే ఆయన ఉంటాడు. ఆ విధమైన జర్నీ నాకు 15 years లైఫ్ స్టైల్ నాది అదే. ఆ టైంలో నాకు సెంట్రల్ రైల్వే స్టేషన్లో దిగిన తర్వాత మెడ్రాస్ యూనివర్సిటీ ఎలా వెళ్ళాలని కూడా తెలియదు. అమ్మాయి హెల్ప్తో వెళ్ళిన తర్వాత 5,000 మంది ఉన్న హాల్లో 6th class చదువుకుంటున్న లేడీ కార్ తీసుకుంటుంది. 70,000 పిండి రుబ్బుతూ ప్యాకింగ్ చేసుకుంటూ ఉన్నాము. ఇంటర్ 2nd year క్వాలిఫికేషన్ ఉన్న ఆమె 3.5 lakh తీసుకుంటుంది. ఇద్దరు లేడీస్ నా కంట్లో అలా నిలిచిపోయారు. వాళ్ళు చెప్పింది ఏంటంటే మా పిల్లల కోసం, మా ఫ్యామిలీ కోసం ఇది చేస్తున్నాం అంటున్నారు. ఇప్పుడు మనం ఎవరైనా అడుగుతారు ఎవరి కోసం మనం కష్టపడుతున్నాం అంటే ఏం చెప్తాం? ఏం కష్టపడుతున్నాం? బట్టలు ఉతుకుతున్నాం కదా, వంట చేస్తున్నాం. చాలా మంది జాబ్స్కి వెళ్తున్నారు. వాళ్ళు అడిగినా అదే చెప్తారు, పిల్లల కోసం నేను జాబ్కి వెళ్తున్నానని. కానీ చెప్తున్నాను, ఒకే నెలలో ఒక్క రోజైనా సరే మనం వాళ్ళని ఏదైనా బయట తీసుకెళ్తున్నామా? సరే ఇయర్లీ వన్స్ తీసుకెళ్తాం, ఏదో బర్త్డేస్ కానీ వాటికని. ఆ టైంలో కూడా వాళ్ళకి నచ్చిన డ్రెస్సెస్ కానీ ఒక హోటల్కి వెళ్తే లెఫ్ట్ సైడ్ చూస్తారా, రైట్ సైడ్ చూస్తారా? లెఫ్ట్ సైడ్ ఏముంటుంది? ఐటమ్స్ ఉంటాయి. రైట్ సైడ్ ఏముంటుంది? వాటి రేట్స్ ఉంటాయి. మనం హోటల్ ఎందుకు వెళ్ళాం? తినడానికి వెళ్ళాం. అప్పుడు ఏది చూడాలా? తినడానికి వెళ్ళినప్పుడు ఏది చూడాలా? కానీ మనం ఏం చూస్తాం? ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ మొత్తం మంది చేసే పని అది. వాళ్ళు అటు చూస్తూ ఉంటారు, పిల్లలు నేను ఇటు చూస్తూ ఉంటాను.
వాళ్ళు అక్కడ చేస్తుంటారు, ఇక్కడ చేస్తుంటారు. అది నా వర్క్ అయితే ఓకే, నేనైతే సరే ఓకే అనబోతున్నప్పుడు ఈయన నన్ను పక్కన తడుతూ ఉంటాడు. నిజంగానే చాలా కష్టం. ఒక డ్రెస్ అయినా సరే వాడు అక్కడికి వెళ్ళిపోతున్నాడు, ఆ రేంజ్కి వెళ్ళిపోతున్నాడు, వాడు అక్కడికి వెళ్తున్నాడు, వాళ్ళని పట్టుకొని రావాల్సిన బాధ్యత మనదే, ఇక్కడ పట్టుకోవాల్సిన బాధ్యత మనదే. ఇప్పుడు రెండు బ్యాలెన్స్ చేస్తూ ఉండేది ఎవరికి నచ్చింది? మీ అందరికి నచ్చిందా? బాగుందా? చిన్న చిన్న విషయాలే, నేనేమో ఫ్యూచర్ గురించి కూడా మాట్లాడాలా అని అవి కూడా మనం చేయలేకపోతున్నాం కదా. కానీ వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? మా ఫ్యూచర్ కోసం అంటున్నారు, మా పిల్లల కోసం అంటున్నారు. వీళ్ళు చేయాల్సిన పని వీళ్ళు చేశారు, మనం సాకులు చెప్పుకుంటూ కూర్చున్నాము. ఆ రోజు నుంచి రీజన్ అనేది కట్ చేశాను, డిసైడ్ చేశాను. ఎలా డిసైడ్ చేశానంటే, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే కూడా ఒక 1 వీక్ బిఫోర్, 3 డేస్ బిఫోర్ అంతా ఆయన్ని అడగడం కాకుండా అత్తమ్మని అడగాలి, మరిదిని అడగాలి, ఆడపడుచున్నాడు, అంతమందిని అడిగి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. అలాంటి వాళ్ళందరినీ కన్విన్స్ చేసి నేను బయటపడాలి. అంతమందిని కన్విన్స్ చేసి బయటపడ్డానంటే కారణం ఏంటంటే నేను డిసైడ్ చేశాను కాబట్టి. ఇప్పుడు నిర్ణయం ఎవరు తీసుకోవాలా? నేను చాలాసార్లు చెప్పేది, ప్రతిసారి చెప్పేది, లాస్ట్ 10 lakhs సంపాదించినప్పుడు ఇదే చెప్తా, నిర్ణయం మీది. ఎప్పుడైతే మనం గట్టిగా నిర్ణయం తీసుకుంటామో దారి దొరుకుతుంది. నిర్ణయం తీసుకోకపోతే ఎటు చూసినా దారి దొరకదు, ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. ఆ గట్టి నిర్ణయమే సార్ చెప్పినట్టు మెట్లు అనేది మనకి కష్టాలు వస్తూ ఉంటాయి, వాటిని తొక్కుకుంటూ వెళ్ళాలి. కానీ అవి ముందుకు పెట్టుకున్నామంటే ఒక అడుగు కూడా ముందుకు వెళ్ళలేము. ఆ విధంగా వెళ్ళడం స్టార్ట్ చేశాను. ఇంకా మనం చెప్తే, సౌదీ చెప్తే అందరు వినేస్తారని చెప్పి ఓకే దున్నేద్దామని వెళ్ళా. ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్క సన్మానం జరుగుతుందా? ఏం జరుగుతాయి? మీ నాన్న కొంచెం వెయిట్ చేసి ఇంకా మంచి ఇంట్లో ఇచ్చుంటే బాగుండు, ఇంకా నిన్ను చూసి ఇచ్చుంటే బాగుండు. మీ ఆయన మంచి జాబ్ రాకుండా పోయిందా? మీ మామయ్య ఎస్ఐగా ఉన్నారు, ఆ జాబ్ మీ ఆయన వచ్చుంటే బాగుండు అంటే నేను బయట తిరుగుతున్నానని వాళ్ళ ఫీలింగ్. అప్పుడు మనం ఏమవుతున్నాం? తగ్గిపోతుంటుంది మనకి వచ్చి ఇగో ఉంది కదా. ఈరోజు సినిమా యాక్టర్స్ ఉన్నారు కదా, వాళ్ళందరూ ఇంట్లో కూర్చొని డబ్బు సంపాదిస్తున్నారా? చాలా మంది బయట సెలబ్రిటీస్ కాకుండా ఎంప్లాయీస్ ఇంట్లో కూర్చుంటే డబ్బులు వచ్చేస్తున్నాయా? వాళ్ళందరూ బయట వెళ్తున్నారు, వాళ్ళందరూ డబ్బు సంపాదించుకున్నారు. అప్పుడు డబ్బు సంపాదించాలంటే ఏం చేయాలా? బయట రావాలి. కానీ మనకు అవన్నీ వచ్చి అవమానం. బయట ఒక దగ్గరికి వెళ్ళాలంటే అవమానం, ఒక దగ్గరికి చెప్పాలంటే సిగ్గు, మొహమాటం. ఇవన్నీ ఉన్న రోజు వరకు మన లేడీస్ కాదు, జెంట్స్ కాదు, ఎవ్వరు ముందుకు రాలేదు. ఈరోజు ప్రోడక్ట్స్ అనేది ఎక్కడ తెలుసుకుంటున్నారు? ఎవరు ప్రోడక్ట్స్ గురించి చెప్తున్నారు? మన బిజినెస్ పక్కన పెట్టండి, ప్రోడక్ట్స్ గురించి, సోప్ గురించి, పేస్ట్ గురించి ఎక్కడ చెప్తున్నారు? ఎవరు? టీవీస్లో చెప్తున్నారా? ఎవరు చెప్తున్నారు? సెలబ్రిటీసా? ఎవరు వాళ్ళు? ఐశ్వర్య రాయ్, ఇంకా మహేష్ బాబు, ఇంకా పాపం పేదవాళ్ళు కదా వాళ్ళందరూ. పేదవాళ్ళ కాదు కదా. వాళ్ళు పోయిన తర్వాత కూడా వాళ్ళు 10 generations తింటారు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? దేని గురించి మాట్లాడుతున్నారు? సోపు గురించి, పేస్ట్ గురించి. ఇవన్నీ అర్థమైందా? ట్రెడిషనల్ మార్కెటింగ్ ఇదే. ఈరోజు ప్రతి ఒక్కరు గెలుస్తున్నారు బయట అంటే వాళ్ళు ప్రోడక్ట్స్ గురించి మాట్లాడడమో, నెట్వర్క్ను పెంచుకోవడమో చేస్తూ ఉన్నారు. ఇలా నెట్వర్క్ను పెంచుకోవాలన్నా, ప్రోడక్ట్స్ గురించి మనం మాట్లాడాలన్నా మనం ఒక కంపెనీ పెట్టాలి. నెట్వర్క్ను పెంచుకోవాలంటే పెద్ద మహా కట్టాలి. తెలుసా? రిలయన్స్, డిమార్ట్ అలాంటివి కట్టాలి. అవుతుందా? సాధ్యమా? అప్పుడు ఏం చేయాలి? వెస్టేజ్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే దాంట్లో 400+ ప్రోడక్ట్స్ ఉన్నాయి. నెట్వర్క్ అనేది మనం జాయినింగ్ చేసుకుంటుంటే నెట్వర్క్ పెంచుకోవచ్చు. ఒక యాప్ ద్వారా రూపాయి ఇన్వెస్ట్మెంట్ లేకుండా నెట్వర్క్ను పెంచుకుంటూ ప్రోడక్ట్స్ మాట్లాడితే మనీ మీకే ఇస్తామని చెప్పి ఎక్సలెంట్ ఒక ఆపర్చునిటీ ఇస్తే దానికి పక్కన పెట్టి ఇది ఎలా వెళ్ళాలా, ఎప్పుడు వెళ్ళాలా, ఎట్లా వెళ్తాం, వీళ్ళు వెళ్ళారా, వాళ్ళు వెళ్ళారా, ఎవరు వెళ్ళలేదు, దీంట్లో ఎవరు వెళ్తున్నారని రీసెర్చ్ చేస్తూ ఉంటే నేను ఈ రోజు ఒక మెట్టు కూడా ఎక్కువ లేదు. అక్కడ అర్థమైంది, ఎవరు గెలిచారో వాళ్ళని మాత్రమే చూశాను. వెస్టేజ్లో వాళ్ళు గెలవలేదో వాళ్ళ పక్కన కూడా వెళ్ళను. బా అలర్జీ ఇంకా నాకు. మనమేం చేస్తాం? ఎవరు గెలవలేదో వాళ్ళే ఇష్టం, వాళ్ళ పక్కకే వెళ్తాం. ఎందుకు గెలవలా? మీరు ఏమైంది? మీకు ప్రాబ్లమ్స్ ఏంటి? చదివే వాళ్ళతో ఉంటే గెలుస్తారా? ఆడే వాళ్ళతో ఉంటే గెలుస్తారా? లేదా చదవకుండా ఉన్న వాళ్ళతో ఉంటే గెలుస్తారా? మన పిల్లలకి ఏం చెప్తాం? మనం ఎవరితో ఉండాలి? ఇంకా గెలిచే వాళ్ళతో, సక్సెస్ అయ్యే వాళ్ళతో ఉండాలి. ఉంటామా? ఫస్ట్ ఇది మార్చుకున్నా. ఫస్ట్ సీక్రెట్ నాది అదే. డిసైడ్ చేశా. సెకండ్, ఎవరైతే సక్సెస్ అయ్యి ఉన్నారో పైన ఆఫ్లైన్ అలాగా చుట్టూ ఉన్న సరౌండింగ్ కూడా ఎవరు వెళ్ళిపోయినా నేనైతే పట్టించుకునేదాన్ని కాదు. ఎవరు గెలిచారో వాళ్ళు మాత్రమే చూసుకుంటూ వచ్చా.
బిఫోర్ వెస్టేజ్ ఇలాగే ఉండేదాన్ని, కొత్త వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి చూసుకోవచ్చు. ఆఫ్టర్ వెస్టేజ్ 375 రూపీస్తో స్టార్ట్ అయ్యా. 6079 రూపాయలు, 14,319. నేనైతే 10,000 వస్తే చాలానే వచ్చాను. ఎంత ఈరోజు 10,000 ఎంతమందికి అవసరం వెస్టేజ్లో? ఇట్లా అంటే ఇదే అంటే ఇట్లా అనాలి. ఎప్పుడు ఇట్లే ఉంటాం మనం. అలాగా 14,000 అయింది, 18,000, 19, 31. ఈరోజు చాలా మంది లీడర్స్ ఇక్కడ చెప్పారు 30,000, 31,000 అని. నెక్స్ట్ 48,000, 54, 63. ఇక్కడ దాకా అయితే ఒక్కొక్కరి ఇంటికి ప్లాన్ చెప్పడం, వెళ్ళడమే 3 రోజులు అవుతుంది, 4 రోజులు అవుతుంది అన్నట్టు ఏదో చెప్పేవాళ్ళం, ఏదో చేసేవాళ్ళం. బిజినెస్ కూడా పెద్దగా అర్థమైందంటే పెద్ద విషయం అయితే ఏం లేదు. ఇక్కడ మొత్తానికి 60,000 వరకు సంపాదించుకున్నా అని ఒక డైమండ్ డైరెక్టర్గా ఉన్నాను. అక్కడి నుంచి కోవిడ్ స్టార్ట్ అయింది. ఫిబ్రవరి 2020 స్టేట్మెంట్, మార్చ్ 2020 కోవిడ్ స్టార్ట్ అయినప్పుడు ఒక రోజుకే 10 మందికి ప్లాన్స్ చెప్పేది. ఒక రోజుకే. దేని ద్వారా? ఆన్లైన్ ద్వారా, జూమ్ ద్వారా. ఆ విధంగా జూమ్ అనేది బాగా ఉపయోగించుకున్నాం. ఎందుకంటే బయటకు వెళ్ళి ఎవరికైనా మనం ప్లాన్ చెప్పాలంటే మొహమాటం. రెండవది వచ్చి మా ఇంట్లో మా హస్బెండ్ పంపిరు, వీళ్ళు పంపిరు, వాళ్ళు పంపిరు అని. థర్డ్ వచ్చి జాబ్స్కి వెళ్ళే వాళ్ళైతే రెస్ట్ తీసుకున్నాం అని ఉంది కానీ మేడం మళ్ళీ బయట అక్కడ పోయేది అంటున్నారు. జూమ్ అయితే ఇంట్లో కూర్చొని పడుకొని ఆన్ చేయొచ్చు, ఎవరికైనా సెండ్ చేయొచ్చు. ఎవరు మీరు మాట్లాడతారా? జూమ్లో ఎవరు వస్తారో వాళ్ళు మాట్లాడుకుంటారు, వాళ్ళు వినడం మాత్రమే. ఆ విధంగానే బిజినెస్ బాగా స్పీడ్ అయింది, బిజినెస్ అర్థమైంది. 70,000, 76,000. మా హస్బెండ్ అయితే ఓమన్ నుంచి వచ్చిన తర్వాత సార్ 20 లక్షలు తెచ్చి 25 లక్షల వరకు ఇన్వెస్ట్ చేసి ఒక కంపెనీ స్టార్ట్ చేశారు. ఆ కంపెనీలో కొంచెం ఇన్కమ్ స్టార్ట్ అవుతూ ఉన్నప్పుడు కోవిడ్ స్టార్ట్ అయింది. మొత్తం లాక్డౌన్. కంపెనీ ఏమైంది? మూతపడింది. దగ్గర 20 నుంచి 25 మంది వర్కర్స్ వర్క్ చేస్తూ ఉండేవాళ్ళు. ఆ రోజుల్లో మా వెస్టేజ్ అనేది నిజంగానే ఎంత పవిత్రం అనేది మేము నమ్మింది అక్కడే. మాకు ఇన్కమ్ ఇవ్వడమే కాకుండా ఆ ఇన్కమ్ని మేము మా వర్కర్స్ కూడా ఇవ్వడం స్టార్ట్ చేసాం. ఎందుకంటే ఆ రోజుల్లో ఎవరికి ఇన్కమ్స్ లేవు. వాళ్ళకి ఇంట్లో తినడానికి కూడా, ఎందుకంటే జీతాలు ఎవరు ఇవ్వాలా? మన దగ్గర వర్క్ చేసే వాళ్ళకి. కంపెనీ నష్టం అని అందరు చెప్పినా మేము కంపెనీ నష్టమైన అట్లీస్ట్ తినడానికన్నా వాళ్ళకి అందించాలని వెస్టేజ్ డబ్బు ద్వారానే ఆ వర్కర్స్కి కోవిడ్ టైంలో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ 70,000, 86,000, 1 lakh దాటింది. 1 lakh దాటిన తర్వాత నిజంగానే దీంట్లో ₹1,00,000 ఇన్కమ్ ఉందని నమ్మాము. ఎందుకంటే ముందున్న ₹1,00,000 తీసుకున్న వాళ్ళు ఎవరు లేరు కాబట్టి 1,00,000 వచ్చిన తర్వాతే మన టీంకి బాగా ఎనర్జీ పెరిగింది. 1,15,000, 1,09,000, 1,00,000. అప్పట్లో 1,00,000 అనేది ఒక 3 years బిఫోర్లో ₹1,00,000 పైన నాకు ఇన్కమ్ స్టార్ట్ అయింది. పిల్లల్ని మంచి ఎడ్యుకేషన్ ఉన్న కాలేజెస్లో, VIT ఎంతమందికి తెలుసు? విత్ కాలేజ్ ఎవరెవరు పిల్లలు అక్కడ చదువుతారు తెలుసు అన్నారు కదా. బాగా డబ్బు ఉండే వాళ్ళ పిల్లలు. అప్పుడు మేమెవరు? నిజంగానే ఆ కాలేజ్ అలా చూస్తూ మేము వెళ్ళేటప్పుడు, వేలూరు సైడు ఓసూరుకి వెళ్ళేటప్పుడు ఇలాంటి కాలేజీలో చదివే పిల్లలు అంటుంటే నేను చిన్నప్పుడు తల కింద పడినా చదివేలేమనేవాడు మా ఆయన. కానీ పెద్ద బాబు అయితే 4 years ఇంజనీరింగ్ అక్కడే కంప్లీట్ చేసుకున్నాడు. ఎక్సలెంట్ అయిన ఒక కాలేజు. చాలా వాళ్ళ అట్మాస్ఫియరే వేరే లెవెల్లో ఉంటుంది. అలాంటి కాలేజెస్లో పిల్లల్ని బాగా చదివించాలా అనుకుంటాం. కానీ చదివించేదానికి మన దగ్గర ఏముండాలా? ఎప్పుడైతే ఆ ₹1,00,000 ఇన్కమ్ స్టార్ట్ అయిందో ఎంతెంత పెద్ద కాలేజెస్ ఎదగాలో అంతంత పెద్ద కాలేజ్. ఈరోజు 3 మంచి గ్రేట్ కాలేజెస్లో చదువుతున్నారు. ఒకప్పట్లో నేను LKG, UKG చదివించేటప్పుడు నా నగలు పెట్టే చదివించాను. LKG, UKG, ఫస్ట్ స్టాండర్డ్, సెకండ్ స్టాండర్డ్, థర్డ్ స్టాండర్డ్. ఏం ఒకరు కాదు కదా, 3 కట్టాలా? శాలరీలు అవుతుందా? ఈరోజు వాళ్ళకి ఫీజులు కడుతూను నేను నగలు తీసుకుంటున్నాను. లైఫ్ స్టైల్ ఏ విధంగా మారుతున్నాను. నెక్స్ట్ 1 lakh అయింది, 1,29,000, 1,41,000, 1,66,000, 2,22,000. క్లాస్ తగ్గిపోతాయి ఇక్కడి నుంచి. 1,52,000, 2,90,000, 3,11,000, 3,47,399, 3,4,00,000. డిసెంబర్ లోపల 5 lakhs. నాకు క్లాస్ పడుతున్నాను. బ్లక్ వచ్చేది నాకు, అనుభవించేది నేను.
మీరెందుకు క్లాప్స్ కొడుతున్నారు? అందరికి తెలియజేస్తున్నాను. వెరీ గుడ్. చెప్తారా? మన ఇళ్ళల్లో అయితే చెప్పరు, కానీ నేను ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంటే వచ్చి కూర్చున్నా చెప్తాను. ఎందుకంటే లీగల్ టీడీఎస్ కడుతున్నాం, జిఎస్టీ కడుతున్నాయి. మంత్ నుంచి ఇయర్లీ వన్స్ జిఎస్టీ కట్టాలి. గవర్నమెంట్కి నా ద్వారా డబ్బు వెళ్తుంది. గవర్నమెంట్ జాబ్ కొట్టాలని చూడాలి, గవర్నమెంట్కే డబ్బు ఇస్తున్నాం. అటువంటి ఒక గ్రేట్ ప్లాట్ఫామ్ కన్నా చెప్పండి. గవర్నమెంట్ గవర్నమెంట్ స్టాఫ్ మా ఇంట్లోనే ఒకరు ఉన్నారు. మా పెద్ద ఆడవచ్చు గవర్నమెంట్ హాస్పిటల్లో. నేను జిహెచ్ వర్క్ చేస్తాను. నేను జిహెచ్ నా దగ్గర ఇప్పుడే ఎందుకంటే వాళ్ళ గొప్ప గవర్నమెంట్ జాబ్ చిన్న విషయం కాదు కదా. మా నాన్న ఎప్పుడైనా కొట్టేలా మా గవర్నమెంట్ జాబ్ ఈరోజు అనమనండి వద్దు, మా పక్కన కూడా అంటారు. ఎందుకంటే రొటీన్ ఉదయం లేసి సాయంత్రం దాకా వర్క్ చేసినా వాళ్ళ శాలరీస్ వైజ్గా వాళ్ళే ఇంకా ఏదైనా చెయ్యాలని ఎంచుకుంటున్నారు. ఎంతో మంది టీచర్స్ మన టీంలో ఉన్నారు, ఎంతో మంది పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నారు, మన టీంలో ఉన్నారు. ప్రతి ఒక్కరు తిరిగి చూసే ఇండస్ట్రీలో మనం ఉన్నాం. అప్పుడు మనం దీన్ని చూసే విధానం మీరు మార్చుకోవాలి. అవార్డ్ ఫంక్షన్లో నేను ఏ విధంగా చూసానంటే, ఇప్పుడు 3.5 లక్షలు సంపాదించినప్పుడు నేను ఎలా చూస్తుంటా? వెస్టేజ్ మీలాగా చూస్తుంటానా? ఆ రోజే నేను ఇలాగే చూశాను. అప్పుడు మీరు చూసేది వెస్టేజ్ని చిన్నగా చూస్తున్నారా, గొప్పగా చూస్తున్నారా డిసైడ్ అవ్వాలి. ఇది మనుషుల్ని పట్టాలనా అనే మైండ్ సెట్లో చూసారంటే మనుషుల్ని ఎవరు పట్టలేమండి. ఇది పట్టే బిజినెస్ కాదు. వస్తువులు అమ్మే బిజినెస్ అసలు కాదు. 2 విషయాలు. ఫుల్ ప్రోడక్ట్స్ మనం యూజ్ చేయాలి. ఎక్సలెంట్ అయిన బ్రాండెడ్ ప్రోడక్ట్స్. మీరు బ్రాండ్గా మారాలంటే ఫస్ట్ బ్రాండ్ ప్రోడక్ట్స్, ఇండియన్ ప్రోడక్ట్స్ మనవి వాడాలి. ఒక్కొక్క ప్రోడక్ట్ మీతో మాట్లాడుతుంది. ఈరోజు ఎంతో మందికి పెరాలసిస్ అటాక్ అయిన వాళ్ళు చేతులు ఎత్తి దండం పెట్టిన వాళ్ళు ఉన్నారు. మనం ఏమన్నా డాక్టర్సా? ఆల్రెడీ మనం పాతకాలం పద్ధతుల్లో తలకు పోసేటప్పుడు ముసలి వాళ్ళు కొన్ని కారాలన్నీ పోసి తలకు పోసేవాళ్ళు, తలకు పోసిన తర్వాత కూడా పోసేవాళ్ళు. అవునా కదా? వాళ్ళకి జలుబు రాకూడదని. ఈరోజు వచ్చిన తర్వాతే పరిగిస్తున్నాం, టానికులు పెట్టుకుంటున్నాం. సేమ్ మనం ఆరోగ్యంగా ఉండడానికి తీసుకొచ్చిన ప్రోడక్ట్సే వెస్టేజ్ ప్రోడక్ట్స్. ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు, ఆరోగ్యం లేని వాళ్ళు తీసుకోవచ్చు. అలా అని చెప్పి మనం ఈ ప్రోడక్ట్స్ అని, డాక్టర్స్ అని, మెడిసిన్స్ అని కాదు, ఫుల్ ఫుడ్ సప్లిమెంట్. ప్రతి ఒక్క సర్టిఫికేట్తో హిమాచల్ ప్రదేశ్లో ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్టిఫికేట్స్తో వచ్చిన ప్రోడక్ట్స్ మనవన్నీ. ఇవన్నీ మీరే సెర్చ్ చేసుకోవాలా, మీరు నమ్మాలా. అవతల వాళ్ళకి అదే రీచ్ అవుద్ది. అలాంటి ప్రోడక్ట్స్ మూలంగా వచ్చిన మనీ కాబట్టి ఇది లీగల్ అని చెప్పాను. నెక్స్ట్ ఫారిన్ ట్రిప్స్ రత్న మేడం షేర్ చేసినట్టు ఇంకెవరు చేయలేరు. ఫారిన్ ట్రిప్పే మేము వెళ్ళి వచ్చిన మళ్ళా మాకు గుర్తు చేసేసింది. నిజంగానే ఆ సీవాక్ ఏంది, ఆ పారాషూట్ ఏంది, చిన్న జైంట్ వీల్ ఎక్కాలన్నా కూడా నాకు భయం. కానీ టీం మనతో పాటు వచ్చిన టీం ఎవరిని ఫాలో అవుతారు? నన్నే ఫాలో అవుతారు. అప్పుడు నేనేం చేయాలా? ఎక్కాల. వేరే దారి లేక కళ్ళు మూసుకొని కూర్చున్నాను. పైకి వెళ్ళేదా కూడా నేను కళ్ళు తెరవను. ఆ తర్వాత వెళ్ళిపోయాం మేము పైకి కళ్ళు తెరిచి చూస్తే పైన ఆకాశం, కింద సముద్రం, నేను గాలిలో ఉన్నా. అసలు నేనేనా ఇది దేవుడా అని చెప్పి కిందకు వస్తూ వీళ్ళందరినీ చూస్తున్నప్పుడే ప్రాణం వచ్చింది. ఓకే, కింద దిగుతున్నాం, ల్యాండ్ అవుతున్నాం. మనం ఎవరికి వస్తుంది ఇవన్నీ? ఎవరు పారాషూట్ ఎక్కుతారు? మనం పారాషూట్ ఎక్కే వాళ్ళనే చూడగలుగుతాం. ఆ ఎక్కే వాళ్ళని చూస్తాం. ఎక్కడ చూస్తాం? నేరుగా చూస్తామా? ఎక్కడ చూస్తాం? టీవీలలో చూస్తాం. హీరోయిన్స్ పోతుంటే ఆ లైఫ్ స్టైల్ ఇచ్చింది వెస్టేజ్. సేమ్ అసీవాకు సముద్రంలో నాకు ఫ్రీ. ఇవన్నీ మేము డబ్బులు పెట్టుకోవాలా. ఎయిర్పోర్ట్ నుంచి అన్ని ఫ్రీ. ప్రతి ఒక్కటి ఫుడ్ దగ్గర నుంచి అన్ని మనకి సౌత్లో ఏవే ఫుడ్ అవే అరేంజ్ చేశారు. అక్కడికి వెళ్తే ఫుడ్ ఎలా ఉంటుందో మేడం, అలా ఉంటుందా, ఇలా ఉంటుంది, ఏముంటుంది. వెస్టేజ్ మనకి ఎక్కడికి వెళ్ళినా మన ఫుడ్డే. రసం కూడా ఉంటుంది. చాలా గ్రేట్గా చూసుకుంటుంది కంపెనీ. లేడీస్కి అయితే స్పెషల్ సెక్యూరిటీ, చాలా సెక్యూరిటీ ఎక్కువ. మనతో పాటు ఒక గైడ్ ఉంటాడు, మనకైతే ఒక బస్సు ఉంటుంది. ఎక్కడైనా తిరగచ్చు, ఎప్పుడు వెళ్ళలేము మనం అలాగా. నెక్స్ట్ ఇదే సమ్మర్కి అయితే చాలా రోజులు బస్సుల్లోనే ట్రావెల్, ఆటోల్లోనే ట్రావెల్, తిరగడం ఎండకి చాలా చేస్తున్నాను. నా కలరే అసలు చేంజ్ అయిపోయేది. ఆ విధంగా వెస్టేజ్లో ఫీల్డ్ వర్క్ చేసిన. కానీ ఈరోజు పొన్నేరిలో అక్కడ కార్ ఎక్కా, కార్లోనే రెడీ అయ్యా, కార్లోనే జూమ్ చేశా, కార్లోనే అన్ని చేశా. హోండా అమేజ్ 11 lakhs వర్త్ కార్. ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నాయన పోయినసారి చెప్పాను అనుకుంటా మీకు. వచ్చి తలుపు తీసి చెక్ చేశారు, డోర్ ఇలా ఓపెన్ చేశారు. ఇలా లోపలికి వచ్చారు, కారు లోపలికి. చల్లగా గాలి ఆయనకి వేసి పాటలు వింటున్నా నేను. మేడం మీ పని, హాయ్ మేడం
పాటలు పెట్టుకొని లోపల జిల్లుగా వేసిన మా పని చూడండి. ఇందుకే ఆయన 3 స్టార్స్ ఉన్నాయి డాడీ. ఎవరైనా పోలీసులోనే ఎస్ఐలో ఏదో మంచి లెవెల్లో ఉన్నారు. ఎవరమ్మా నువ్వు చెప్పు. అంత పోస్టింగ్లో ఉన్న ఆయన లైఫ్ స్టైల్ ఎలా ఉంది, ఎండలో వాళ్ళు నిల్చుకొని చెక్ చేస్తున్నారు. మనం చూడండి కొన్ని రోజులు కష్టపడాలి, ఎన్ని రోజులు కష్టపడుతున్నారు, కానీ అలాంటి లైఫ్ స్టైల్ ఎంజాయ్ చేయలేకపోతున్నారని నేనైతే నిజంగా ఫీల్ అయ్యాను. అలాంటి లైఫ్ స్టైల్ మనకి కంపెనీ ఇచ్చిందే. థ్యాంక్స్ టు వెస్టేజ్, థ్యాంక్స్ టు అప్లైన్ అని మళ్ళా ఒక థ్యాంక్స్ మళ్ళీ ఒకసారి చెప్పుకున్నాను. నెక్స్ట్ హౌస్ ఫండ్. ఈరోజు హౌస్ ఫండ్ ద్వారా నిజంగా ఇంటికి వెళ్ళినప్పుడంతా కన్నీరు వస్తూనే ఉంది. డూప్లెక్స్ హౌస్లో 1 crore ఇల్లు కడుతూ ఉన్నాం. నాకైతే ఒక డ్రీమ్ ఉండేది, నేను ఇల్లు కట్టే లోపల నా టీంలో అట్లీస్ట్ 5 to 6 మెంబర్స్ అన్న కార్లలో రావాలని. ఆ కళ కూడా రుజువు అయిపోతుంది. నా అందరిలో దగ్గర ఇప్పటికే 3 మెంబర్స్ కార్స్ తీసేసుకున్నారు. ఈ సంవత్సరమే మళ్ళీ ఇంకొక 5 మెంబర్స్ రెడీగా ఉన్నారు కార్ తీసుకోవడం కోసం. ఒకే ఒక విషయం డిసైడ్ చేసుకుంటున్నాం, ఇక్కడి నుంచి బయట వెళ్తున్నాం. బయట వెళ్ళంగానే ఎవరికొకరికి ఏదో ఒకటి చెప్తాం, వాళ్ళు ఏదో ఒకటి చెప్తారు. మళ్ళీ మనం ఏం చేస్తాం, అక్కడి నుంచి డ్రాప్ అవుతారా? వెరీ గుడ్ మేడం, డౌన్ అవుతారు, వీళ్ళు డ్రాప్ అవుతారు. ఇంకా నెక్స్ట్ అదే మన తప్పు. అక్కడ మాత్రం అది అవ్వకుండా మన చిన్నపిల్లల్ని చిన్నప్పటి నుంచి LKG నుంచి స్కూల్కి పంపిస్తున్నాం కదా. దేనికోసం? నాలెడ్జ్ కోసమా, శాలరీస్ కోసమా? నాలెడ్జ్ కోసమా, డబ్బు సంపాదించడం కోసమా? నేను నమ్మను. నాలెడ్జ్ కోసమా, డబ్బు సంపాదించడం కోసమా? దాన్ని ఫస్ట్ క్లియర్ చేసుకోండి. మన నాలెడ్జ్ అనేది అక్కడ పెంచుకున్నా, ఆ నాలెడ్జ్ని పోయి ఏదో ఒక కంపెనీలో మనం పెడితేనే చెరుకు రసం పిండుకున్నట్టు పిండుకొని దానికి రిటర్న్ ఏంది? డబ్బులు. ఆ డబ్బు కోసం మనం చిన్నప్పటి నుంచి పిల్లల్ని ఎన్ని సంవత్సరాలు చదివిస్తాం? అదే చదువుకు తగ్గ జాబ్స్ చేస్తున్నారా? అప్పుడు బెస్ట్ అయితే అట్లీస్ట్ ఎన్ని సంవత్సరాలు చదువుదాం? ఎన్ని సంవత్సరాలు అని నేను చెప్తున్నా. మన మిరాకల్ మార్నింగ్లో 1 year నిలబడండి. 1 year నిలబడండి మన మిరాకల్ మార్నింగ్లో. రోజు ఏది జరిగినా, ఫీవర్ వస్తే జూమ్స్ అటెండ్ చేయరు. ఏంటి సార్ ఇది? ఫీవర్ వస్తే, తలనొప్పి వస్తే, పక్కన ఇంట్లో ఏమన్నా చనిపోతే, కుక్క చనిపోతే, ఇలాంటివన్నీ చిన్న చిన్న సాకులు చెప్పి జూమ్కి రమ్మంటే, నాకు తలనొప్పి, నాకు ఫీవరు, నేను ఎక్కడికి రమ్మంటున్నా? జూమ్ అనేది ఒక యాప్. లింక్ ఓపెన్ చేసి లోపల వచ్చి కూర్చుంటే మీకు నాలెడ్జ్ దొరుకుతుంది. మాకు అప్పట్లో అవి లేవు. నాలెడ్జ్ కావాలంటే ఎక్కడో తెలియదు, ఇలాంటి బయట హాల్లోకి వెళ్ళాలి. నెలకు ఒక్కసారే మీరు వస్తున్నారు, మేము వీక్లీ వెళ్ళి నేర్చుకోవాలి. ఎన్ని రీసన్స్ చెప్తున్నాం చెప్పచ్చా? చాలా మంది అయితే గ్రేట్, నిజంగానే ఇక్కడే ఉన్నారు, పాలు పిండుతూ జూమ్ వింటూ ఉన్నారు. వాళ్ళు చెప్పాలా మరి సార్? పిల్లలకి టైం అయిపోతుంది, పిల్లలకి లేట్ అయిపోతుంది, నేను వంట చేస్తున్నా, మిగతా వాళ్ళు చేయడం లేదా? సేమ్ జెంట్స్ కూడా నిద్ర లేకుండా ఉండడం, 7 గంటలకు లేయడం, 8 గంటలకు లేయడం, ఇలాంటి సాకులు చెప్తుంటే ఏ రోజు ముందుకెళ్ళాలి. రీసన్స్ చెప్పేదానికి ఎందుకు మీటింగ్కి రావడం? మన ఇంట్లో వాళ్ళకి టైం వేస్ట్, మనకి టైం వేస్ట్. రీసన్స్ చెప్దామా, చేద్దామా? రీసన్స్ ఎవరైనా చెప్తారు. ఈ రోజు కారణాలు చెప్పేవాడు ఎవ్వరు గెలిచినట్టు చరిత్రలోనే లేదు. ఈరోజు ఇక్కడికి ఎందుకమ్మా రాలేదని ఒక రీజన్ చెప్తారు. ఆ రీజన్ ఎవరైనా చెప్పగలరు, నేను చెప్పగలుగుతా, మేడం చెప్పగలుగుతారు. కానీ చెప్పకుండా వచ్చి కూర్చుని ఇలా మీరే సక్సెస్ఫుల్ పీపుల్. ఇదే చెప్పకుండా వచ్చి ఏదైనా సరే మీరు 1 year మాత్రం ఖచ్చితంగా నిలబడి జూమ్ మీటింగ్స్ ద్వారా తెలుసుకుంటూ నేర్చుకుంటూ, ఈరోజు ఇప్పుడే వెళ్ళి ఎవరికో ప్లాన్ చెప్పేయడం నోటి ద్వారా అర్థమైపోద్ది వాళ్ళకి. ప్లాన్ ఎలా చెప్పాలంటే ఓన్లీ జూమ్ మీటింగ్కి రమ్మని మాత్రమే చెప్పాలి. ప్రోడక్ట్లు ఉన్నాయి, నేను జాయిన్ అయ్యా, కొనుక్కోండి, మీరు కొనుక్కోండి, మీకు షుగర్ పోద్ది, మీకు బీపీ పోద్ది అంటే ఎవరు రారు. మీ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోద్ది. వాళ్ళు స్విచ్ ఆఫ్ చేసి పడేస్తారు, లేదంటే మిమ్మల్ని బ్లాక్ లిస్ట్ వేస్తారు. వాళ్ళే డబ్బులు లేకుండా అల్లాడుతూ ఉంటే మీరు ఇంకా అది కొనండి ఇది కొనండి ఫోన్ చేస్తుంటే అసలే బడ్జెట్ ప్రాబ్లమ్స్ అందరికీ. అప్పుడు మనం ఏం చేయాలా? ఇప్పుడున్న ప్లేస్ కన్నా ముందుకు కొంచెం మనం వెళ్ళచ్చు. అద్భుతమైన ఒక అవకాశాన్ని చూసా, ఎక్సలెంట్గా ఉంది, నాకు బాగా నచ్చింది. పెట్టుబడి లేదు, ఏం లేదు, ఆన్లైన్లో మాత్రం వచ్చి కూర్చో, 40 నిమిషాలు చూడు, తర్వాత నీతో మాట్లాడతా. ఇదే ఇన్విటేషన్. వాళ్ళు అర్జెంట్ అయినా, వాళ్ళకి టైం అయిపోతుందన్నా, వాళ్ళు ఏదైనా 40 నిమిషాలు ఈ విధంగా కూర్చోబట్టే పని అయితే నోరు తెచ్చి చెప్పండి. లేదంటే 5 నిమిషాల్లో చెప్పేయమంటే 5 నిమిషాలు చెప్పాడు మేము పోయినట్టే. ఇక వాళ్ళు
ద్రోహం చేసినట్టే మనం చెప్పాలంటే కదా. 40 నిమిషాలు దాన్ని 5 నిమిషాలు చెప్తే వాళ్ళకి అర్థం కాకుండా ఐడియా వేయకపోతే మనం ద్రోహం చేసిన వాళ్ళమేనా? అప్పుడు ఎలా చెప్పాలనేది చెప్పారు. సెకండ్, వచ్చిన వాళ్ళని వాళ్ళు ప్రోడక్ట్స్ పర్చేస్ చేసిన తర్వాత వాళ్ళు నిద్ర లేకపోతే ఏమన్నా అనుకుంటారేమో అని అనుకోవద్దు. పిల్లలు కూడా మనం విసిగించి మనం పెడుతున్నామా లేదా? సేమ్ వాళ్ళు కూడా అంతే. మిమ్మల్ని ఎవరు ఏం అనుకోరు. ఈరోజు ఇక్కడ ఉన్న అందరు నన్ను తిట్టిన వాళ్ళే, ఇప్పుడు వచ్చి వెళ్ళారు కదా, వాళ్ళందరూ నన్ను తిట్టుకున్న వాళ్ళే. చెప్పండి కావాలంటే. లేదమ్మా, ఇప్పుడు నాతో పాటు వచ్చి లీడర్స్ ఇక్కడ గెలిచారు కదా, వాళ్ళందరూ మీటింగ్కి రమ్మన్నప్పుడు ఏదైనా రమ్మన్నప్పుడు నన్ను తిట్టుకుంటానే వస్తారు, నేను పట్టించుకోను. ఈరోజు గెలిచి థ్యాంక్స్ చెప్పేది ఎవరికి చెప్తున్నారు? అది నాకు తెలుసు కాబట్టి తిట్టించుకున్నాను. ఏం పట్టించుకోకుండా ముందుకు ఎదిగితేనే మనం ముందుకు వెళ్ళగలుగుతాం. ఇవన్నీ పట్టించుకుంటూ చెవుల్లో వేసుకుంటూ ఉన్నామంటే వెళ్ళలేము. ఒక్క మాట కూడా పడేదాన్ని కాదు. ఈరోజు పడ్డాను అంటే ఖచ్చితంగా వాళ్ళ నోట్లో మళ్ళీ నాకు ఆ పేరు వస్తుందని చెప్పే పడ్డాను. ఈరోజు వాళ్ళు చూడండి, కాళ్ళ మీద పడే ఆశీర్వాదం, హట్ చేసుకోవడం, కళ్ళల్లో నీళ్ళు ఎక్కడి నుంచి వస్తుంది ఆ రిలేషన్షిప్? మనం ఎదిగేది కాకుండా ఇంతమందిని ఎదిగిపిస్తూ ముందుకెళ్తున్న ఒక గ్రేట్ ప్లాట్ఫామ్లో ఉన్నాం. మంచిగా ఆలోచిస్తూ మన ఆలోచన విధానం మార్చుకుంటూ ఉంటే ఖచ్చితంగా అందరం సక్సెస్ అవుతాం. మనం సక్సెస్ అయితేనే ఎలక్షన్స్ వస్తాయి, ఎలక్షన్స్ పోతాయి, ఎవరు వస్తారో ఎవరు పోతారో తెలియదు. అంత తీవ్రంగా దాంట్లో ఉన్నాం మనం. కానీ మనకేం రాదు. మనం వెస్టేజ్ చేసుకుంటూ ముందుకెళ్తే మన లైఫ్ మారుతుంది, మన జనరేషన్, మన పిల్లలు చాలామంది లైఫ్ని మనం టచ్ చేస్తాం. ఓకేనా? ఈరోజు ఒక ఆయమ్మగా ఉన్న ఆమె 4.5 lakhs సంపాదిస్తుంది. తిరుచిలో ఒకసారి చనిపోయారు, కోవిడ్ టైంలో చనిపోయారు సార్. వాళ్ళ అబ్బాయి ఈరోజు ఈ బిజినెస్ని చేపట్టాడు, బీటెక్ అయిపోయి. ఈరోజు ఆయన చనిపోయినప్పుడు 2.5 lakh ఆయనకి ఇన్కమ్. ఈరోజు ఆయన ఇన్కమ్ 3.5 లక్షలు. ఎక్కడ ఇలాగ చాలా మంది ఎగ్జాంపుల్స్ మనం చెప్పుకుంటూ వెళ్ళచ్చు. ఆ విధమైన ఒక గ్రేట్ ప్లాట్ఫామ్లో ఉన్నాం. కొంచెం నిలబడాలా, కొంచెం వినాలా, మీరు ఎక్కువ మాట్లాడద్దు, కొన్ని విషయాలు మార్చుకుంటూ వస్తే ఖచ్చితంగా సక్సెస్ మీ చేతిలోనే ఉంది. మీ పైన వాళ్ళ చేతిలో, మీ కింద వాళ్ళ చేతుల్లో. వాళ్ళు వచ్చేస్తే చేసేస్తారు, వీళ్ళు వచ్చేస్తే చేసేస్తారు. ఎవరిని నమ్మద్దు, మిమ్మల్ని మీరు నమ్ముకోండి. అందరం కలిసి గెలుద్దాం. విష్ యూ ఆల్ ద బెస్ట్ లీడర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మేడం యొక్క సక్సెస్ స్టోరీ ఎలా ఉంది? గ్రేట్. అట్లా సిద్ధమ్మా ఇంకొకసారి.